త్రిస్తగా చెప్తున్నారు అధికారులు. ప్రభుత్వం అంతా కూడా అప్రమత్తంగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం అటు మంత్రులని అదేవిధంగా జిల్లాల యంత్రాంగాల్ని కోఆర్డినేట్ చేస్తుందని చెప్తున్నారు. ఒక్కసారి ప్రాజెక్టు రిపోర్ట్లకు వెళ్దాము. తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రాజెక్టులు నిండు కుండలా తొనికిసలాడుతున్నాయి. మొత్తం నిండి గర్భిణిలా ఉంటున్నాయి ప్రాజెక్టులన్నీ కూడా. ఒక్కసారిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పోదాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 1091 అడుగులుంది. 1080 అడుగులు చేరింది. 39 గేట్లు ఇప్పటికీ ఎత్తేసినారు. ఒక్కసారి నిజాం సాగర్ వెళ్దాం. నిజాం సాగర్లో కూడా 24 గేట్లు ఎత్తినారు. ఎల్లంపల్లి 40 గేట్లు ఎత్తినారు. అదేవిధంగా నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తినారు. కడెం ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తినారు. బైన్సా గడ్డన ప్రాజెక్టు 1 గేట్ ఎత్తినారు. మానేరు ఇంకా ఇంట్లో పెరుగుతూనే ఉంది. మిడ్ మానేరు 17 గేట్లు ఎత్తినారు. లోయర్ మానేరులో కూడా వస్తుంది. మూసీ ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తినారు. పులిచింతల 11 గేట్లు ఎత్తినారు. రైట్, ఒక్కసారి ఎల్లంపల్లి పోదాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు వచ్చేసినారు. ఇప్పటికే హెలికాప్టర్ ల్యాండ్ అయినది. గోలివాడ పంప్ హౌస్లో ల్యాండ్ అయిన సీఎం నేరుగా వాహనాల ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గరికి వస్తున్నారు. మరి కాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చే అవకాశం ఉంది. మా సాగర్కి వెళ్దాం. సాగర్, అధికారులు ఏం బ్రీఫ్ చేయబోతున్నారు ముఖ్యమంత్రికి? ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఇప్పుడే చూడొచ్చు మనం విజువల్స్లో. కాన్వాయ్ మొత్తం కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టమించి వస్తుంది. మొత్తం ఇక పోలీసులు ముందస్తుగానైతే అలర్ట్ అయితే అవుతున్నారు. చూడొచ్చు, అది ఇప్పుడు మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా ఎంట్రన్స్ గేట్, ఆ ఎంట్రన్స్ గేట్ నుంచి కూడా ఇప్పుడు మనకు రాబోతున్నారు. ఇక్కడ ఏదైతే 58వ ఈ గేట్ ఉందో ఇక్కడ నుంచి ఏదైతే వేసారో అక్కడ నుంచి కార్పెట్ దగ్గర నుంచి ప్రాజెక్టు మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎస్ఆర్ఎస్పి దగ్గర నుంచి ఇక్కడ మేడిగడ్డ వరకు ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ గోదావరి బెల్ట్ ఏరియా, గోదావరి పరివాహక ప్రాంతాలలో ఏ గ్రామాలు ఉంటాయి అనే మ్యాప్ కూడా అక్కడ మనం చూడొచ్చు. మొత్తం మ్యాప్ కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, దగ్గరికి వచ్చేసారు. మరి ఒక నిమిషంలో కూడా ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకోబోతున్నారు. దీనికి సీఎం వెంట ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వస్తున్నట్లు సమాచారం తెలిసింది. మరికొద్ది సేపట్లో ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టుకి అయితే చేరుకోనున్నారు. కాన్వాయ్ మొత్తం కూడా ఎల్లంపల్లి కట్టపైకి చేరుకుంది. ఈ ఎల్లంపల్లి కట్ట మొత్తం కూడా 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తము ఈ ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లు ఎన్ని ఓపెన్ చేశారు, ఇంట్లో ఎంత వెళ్తుంది, అవుట్లో ఎంత వెళ్తుంది అనే విషయాలు అడిగి తెలుసుకొని ఉన్నారు. ముందస్తుగా ఇక్కడ కింది స్థాయి ప్రాజెక్టుకు సంబంధించిన కింది స్థాయి ప్రజలకు అలర్ట్స్ జారీ చేస్తున్నారా, పంట నష్టం ఎంత జరిగింది అనే విషయాలు అడిగి తెలుసుకొని ఉన్నారు. అదేవిధంగా ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు గత సంవత్సరం చూసుకుంటే ఇటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టు గతంలో గత 2 సంవత్సరాల క్రితం ఎక్కడ స్టోరేజ్ చేయడంతో కూడా ఈ మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. బ్యాక్ వాటర్ కారణంగా చాలా వందల ఎకరాలు మొత్తం కూడా నీట మునిగి నష్టపోయారు. ఈసారి ఎన్డీఎస్ఏ ఇచ్చిన సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో కొంత ముంపు తప్పింది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కురిసిన వర్షాలకు చెన్నూరు మండలం అదేవిధంగా కోటపల్లి మండలంలో కొంతమేర పంట నష్టం జరిగింది. దానికి మొత్తం కూడా సర్వే చేసి 8,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు కూడా ఇటు అధికారులు క్షేత్రస్థాయిలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 8,000 ఎకరాల వరకు కూడా పంట నష్టం జరిగిందని చెప్పేసి అధికారులు అయితే క్షేత్రస్థాయిలో పరిశీలించి తెలిపారు. ఇట్లా ఓవరాల్గా మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఇటు కింద ఉన్న ప్రజలకు ఎప్పటికప్పుడైతే అలర్ట్ జారీ చేస్తున్నారు. ప్రస్తుతానికి 8 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఎగువ నుంచే వస్తున్న మొత్తం ప్రాజెక్టు ఇన్ఫ్లో వచ్చేసి 7 లక్షలు ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడే కాన్వాయ్ ఎంట్రీ గేట్ దగ్గరికి స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్ దగ్గరికి వెళ్ళింది. ప్రస్తుతం చూడొచ్చు, పోలీసులు భారీ బందోబస్తు నడుమున ఇక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎల్లంపల్లి ఇటు ఇంజనీరింగ్ అధికారులతో పాటు రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉండి సీఎం టూర్కు సంబంధించిన అన్ని విషయాలు సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేయనున్నారు. ఈ నేపథ్యంలో చూడొచ్చు, కాన్వాయ్ మొత్తం కూడా ఎంట్రీ గేట్ దగ్గర ఉంది. ఇప్పుడే కాన్వాయ్ ఎంట్రీ అవుతున్న పరిస్థితి విజువల్స్లో మనం స్పష్టంగా చూస్తే అర్థమవుతుంది. చూడొచ్చు, పోలీసులు కూడా మొత్తం ఎక్కడికక్కడ అప్రమత్తం అయితే ఉన్నారు.
ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ గేట్ దగ్గరికి బయలుదేరారు. మొదటగా ప్రస్తుతం చూడొచ్చు విజువల్స్లో ఇప్పుడే మొదటి కాన్వాయ్లోనే సీఎం రేవంత్ రెడ్డి గారు చూడొచ్చు మనము. ఇప్పుడే ఎల్లంపల్లి గేట్ 58వ గేటు దగ్గరికి చేరుకున్నారు. ప్రస్తుతం దిగుతున్నారు. ఎల్లంపల్లి సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నట్టు చూడొచ్చు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ని అయితే ప్రస్తుతానికి విజిట్ చేస్తున్నారు. రైట్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టుకి చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నేరుగా బేగంపేట నుంచి ఎల్లంపల్లికి చేరుకున్నారు. ఎల్లంపల్లి గోలివాడ పంపౌస్ దగ్గర ల్యాండ్ అయ్యే ముందు దాదాపు 4 చక్కర్లు అంటే 2 రౌండ్లు ఏరియల్ సర్వే ద్వారా అక్కడ పరిస్థితిని సమీక్షించినారు. కడెం నుంచి అవుట్ఫ్లో ఎట్లా వస్తుంది, జన్నారం మీదుగా మంచిర్యాల మీదుగా ఎల్లంపల్లికి ఎట్లా వస్తుంది, మంచిర్యాల పట్టణ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందన్నది కూడా కొంత ఏరియల్ సర్వే, ఏరియల్ రివ్యూ చేసే ప్రయత్నం చేసినట్టుగా మనకు తెలుస్తోంది. రైట్, నేరుగా గోలివాడ పంపౌస్ దగ్గర హెలిప్యాడ్ దిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక వాహన శ్రేణి ద్వారా కాన్వాయ్ ద్వారా ఎల్లంపల్లి సైట్కి చేరుకున్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు పైన ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, అదేవిధంగా ఎమ్మెల్సీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేరుగా అక్కడ అధికారుల దగ్గరికి వెళ్ళి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎల్లంపల్లి ఇన్ఫ్లో ఎట్లా ఉంది, అవుట్ఫ్లో ఎట్లా ఉంది, 40 గేట్లు అంటే గత ఏడాది కానీ అంతకుముందు కానీ ఈ సీజన్లో 40 గేట్లు ఎప్పుడు ఎత్తలేదు. ఈసారి 40 గేట్లు ఎత్తినారు. ఇన్ఫ్లో ఇంకా అటు ఎస్ఆర్ఎస్పి నుంచి కానీ ఇటు కడెం నుంచి కానీ ప్రెషర్ ఏ విధంగా ఉండింది అనేది అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు కూడా దీని పక్కనే ఉన్న గోలివాడ పంప్ హౌస్ కంటే ముందు ఉన్న అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఆ 3 బ్యారేజీల పరిస్థితి, ఎందుకంటే ఇప్పటికీ మేడిగడ్డ కుంగిన నేపథ్యంలో ఆ 2 ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ రెడ్డి ఎల్లమ్మ గోదావరికి చీరే సారే సమర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. గోదావరి తల్లికి చీరే సారే సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం. రైట్, ఎల్లంపల్లికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ అన్ని చూస్తున్నాం. ఎల్లంపల్లిలో ఇప్పటికీ 40 గేట్లు ఎత్తారు. ఇన్ఫ్లో తగ్గట్టుగా అవుట్ఫ్లో కూడా ఉంది. అక్కడ ప్రాజెక్టు పరిస్థితిని రాష్ట్ర ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుంటున్న దృశ్యాలు కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఎల్లంపల్లి 55వ గేటు దగ్గర ఆ పిల్లర్ దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. పరిస్థితి ఎట్లా ఉంది, ఇన్ఫ్లో ఎట్లా ఉంది, అవుట్ఫ్లో ఎట్లా ఉంది, మనం పరిస్థితి కంట్రోల్లో ఉందా లేదా అన్నది నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓకే ఓకే కూల్ ఉంది తీసుకోండి ఓకే తీసుకోండి చూడు కెమెరా సైడ్ చూడు కెమెరా సైడ్ ఎల్లంపల్లి ఇన్ఫ్లో 5 లక్షల క్యూసెక్లకు ఇన్ఫ్లో ఉందని సంబంధిత సిఈ చెప్తా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బ్రీఫింగ్ ఇస్తా ఉన్నారు. ఉత్తమ్ రెడ్డి కూడా కొన్ని ఆదేశాలు కొంత
రివ్యూలో కొంత సూచనలు కూడా చేస్తున్నారు. ఇన్ఫ్లో దాదాపు 4.94 అంటే దాదాపు 5 లక్షల ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో ఏమో 3 లక్షల పైచీలకు క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. ఇప్పటివరకు 40 గేట్లు ఎత్తినారు. ఆ గేట్లు ఎత్తిన పరిసర ప్రాంతాలు కూడా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం నేరుగా వెళ్ళి అక్కడ పరిశీలిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అవుతాను జరుగుతాను సార్. రైట్, ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అక్కడ పరిశీలిస్తోంది, పర్యవేక్షిస్తోంది. వరద పరిస్థితి, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న పంట నష్టంపై స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కొద్దిసేపు క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించారు. అదేవిధంగా ప్రాజెక్టు పనితీరు, ఇన్ఫ్లో అవుట్ఫ్లో వివరాలను కూడా ఎల్లంపల్లి సైట్ ఇంజనీర్ కూడా కొంత ముఖ్యమంత్రికి, అదేవిధంగా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కొంత అధికారులు బ్రీఫింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ సీజన్ ఆగస్టు ఎండింగ్ కాబట్టి ఒకవేళ మరిన్ని వరదలు వస్తే కూడా కొంత అలర్ట్గా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కొంత అధికారులను అలర్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయండి, ఎప్పటికప్పుడు కూడా జనాల్ని అలర్ట్ చేయడంతో పాటు ప్రభుత్వాన్ని కూడా అలర్ట్ చేయాల్సిన అవసరం ఉందని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇన్ఫ్లో అవుట్ఫ్లో బట్టి కింది ప్రాంతాలని కొంత అలర్ట్ చేయొచ్చు. అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో కూడా కొంత రివ్యూ చేసే అవకాశం ఉంటుందని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి నుంచి నేరుగా కామారెడ్డి వెళ్తారు, కామారెడ్డి నుంచి మెదక్ వెళ్ళే అవకాశం ఉంది. టోటల్గా ఇవాళ కంప్లీట్గా ఏరియల్ సర్వే ద్వారానే వరద పీడిత ప్రాంతాల్లో కొంత పర్యటించే అవకాశం మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం సైట్ ఇంజనీర్, అదేవిధంగా సిఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బ్రీఫింగ్ ఇస్తున్నారు. అయితే ఎల్లంపల్లి ఇప్పటివరకు 40 గేట్లు ఎత్తినారు. ఇన్ఫ్లో ఏమో దాదాపు 5 లక్షలు ఉంది, అవుట్ఫ్లో ఏమో దాదాపు 3 లక్షల క్యూసెక్లు ఉంది. అదేవిధంగా కడం నుంచి ఎట్లా ఉంది, ఎస్ఆర్ఎస్ నుంచి ఎట్లా ఉందని ఆయన కూడా కొంత వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కూడా ఆ చుట్టుపక్కల ఏరియా ఎంతైతే పంట నష్టం వాటిల్లిందో ఆ వివరాలను కూడా ముఖ్యమంత్రికి అందజేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. అన్నాడు జరుగు అడువా మన ముగ్గురు పోదా సార్ సార్ కొద్దిగా ప్లేస్ నేను పోను మీరు ముందు అన్న కొంచెం సార్ కొంచెం క్వశ్చన్ అడుగుతుంది సార్. సార్ 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 మేడిగడ్డ పనికి రాకుండా పోయింది, ఎల్లంపల్లి పైన ఆశలు ఉన్నాయి, ఏమంటారు సార్? చెప్తున్నావు కదా అనేది ఉంది సార్. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాణవాయువు కదా గోదావరి జలాలకు. సార్ ఇది ఇనాగ్రేషన్ కాలేదు సార్, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అక్కడనే ఉండండి.
మాట్లాడుతుంటారు